దగా డిఎస్సి వద్దు జగన్ అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పోరాడుతోంది. గత 4.5 నెలల నుంచి అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అని చెప్పి నిరుద్యోగులను ఊరిస్తూ నయవంచన రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తా ఉన్నాం. ఇప్పటికే వచ్చే చక్కని ఇంటి ముందు కానీ అలాగే చలో సీఎం క్యాంప్ కళ్యాణ్ కానీ డివైఎఫ్ యాత్రలు ముద్రించాం. నిన్నగాక మొన్న అనంతపురంలో ఈరోజు విజయనగరం అనేక జిల్లాల్లో ఈ ఆందోళన చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో స్పష్టంగా దాదాపు 25,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. పార్లమెంట్ లో చెప్తున్న లెక్క ప్రకారం దాదాపు 39,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. వీటన్నిటిని దగా చేసి మోసం చేసి జియో నెంబర్ 117 తీసుకొచ్చి అడ్డుకోవాలి. ఈరోజు ఉపాధ్యాయ పోస్టులు అంటే రద్దు చేసే ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అలాగే ఎన్ఈపీ పేరుతో మోడీ చేసిన చట్టాన్ని సాక్ పేరుతో ఈరోజు నిరుద్యోగాన్ని మోసం చేస్తోంది. అటు మోడీకైనా ఇటు జగన్కైనా ఆ చట్టాన్ని బలపరిచే ఇతర రాజకీయ పార్టీకైనా తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. అందుకనే మెగా డిఎస్సి కావాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఈరోజు రిటర్న్ గిఫ్ట్ చేయడానికి నిరుద్యోగ యువత సిద్ధంగా సమయత్తంగా ఉంది. అక్రమ కేసులతో నిర్బంధాలతో ఈ ఉద్యమాన్ని ఆపలేరు. ఇది ఆరంభం మాత్రమే. రేపు నోటిఫికేషన్ వచ్చే నాటికి 25,000 ఉద్యోగాలతో కూడినటువంటి మెగా డిఎస్సి ప్రకటిస్తే సరే లేదని మాత్రం ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జి రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి.